మీకు సర్వ్ చేశారు కదా అయోధ్య, వాళ్ళ ఫ్యామిలీ అంతా అయోధ్య మొత్తం. అప్పుడు లిఫ్ట్ కూడా లేదు, మట్టితో సహా మొత్తం మోసి పైకి తీసుకొచ్చి ఇవన్నీ ఫిల్ చేసి ఇచ్చాడు అబ్బాయి. అతను ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని చూశారు కదా, వాడు బాను ప్రతిరోజు నాతో పాటు ఉంటాడు. కొంచెం ఎక్కడ ఇంత బెస్ట్ కనిపించినా సరే వెంటనే ఆంటీ ఆంటీ ఇక్కడ ఇది వచ్చి చూడండి చూడండి అని వస్తాడు. ఎంత బాగా చూస్తాడంటే అంత బాగా చూస్తాడు. ఈ మొక్కల సెలెక్షన్ నాకు పేర్లు తెలియవు, మొక్కలు తెలియవండి, రంగులు రావాలి, పూలు కావాలి, అన్నీ బాగుండాలి, అంత మించి ఏ నాలెడ్జ్ లేదు నాకు. ఈ సెలెక్షన్కి అంతటికీ కూడా హెల్ప్ చేశారు రాధ గారు, సుజన్ గారు. సో స్వీట్. ఈ కుండీలు ఇవన్నీ తనకి ఇచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ సునీత నా దగ్గర పంపించడం తను హెల్ప్ చేసింది. ఇంతమంది హెల్ప్ చేస్తే నా గార్డెన్ ఇలా ఉంది. సో స్వీట్. అందరికీ ఫేవరెట్. థ్యాంక్ యూ. The beauty of punctuality is we have more time. Chusara ivala majority came in fact before time also. So we have more time for interaction. And I want to hear more from our members. ఎందుకంటే అడ్మిన్స్ మేము మాట్లాడుతూనే ఉంటాము, చెప్తూనే ఉంటాము, our regular one members మాట్లాడుతూ ఉంటాము. In this group we have some senior members, many new members, but some senior members, some donors also. I think I'll take the liberty of calling one by one. I feel Naga Kumari is one of our senior members and a good donor. Parlet sir, let her come. No, all should see her. Okay, easy ఉంటుంది. And ఇంకోటి ఏంటంటే if you face the audience, automatically you will be able to share. Okay, I introduce Mrs. Naga Kumari. She's got a wonderful garden, very enthusiastic gardener, and she has a very large heart. ఎప్పుడు వచ్చినా ఒక పెద్ద బ్యాగ్ నిండా తెచ్చేస్తారు. వెరీ లార్జ్ హార్ట్ షేర్స్, అది కూడా చాలా గొప్ప విషయం అండి. చాలా వరకు గార్డెనర్స్ లో ఎక్కడో కొంచెం సెల్ఫిష్నెస్ కూడా ఉంటుంది, ఉండాలి కూడా. బట్ యా, whenever I go to a house for any cutting, she will not see whether the buds are there or the flowers are exactly there. Immediately she'll cut away what is there. That is why I said large heart. And gardening is one thing andi, the more you give, the more you get. So let's all pick up this heart. So I ask Naga Kumari to share. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసి అరౌండ్ కరోనా పీరియడ్లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ 2 years అసలు ఎవరి గైడెన్స్ లేకుండా, ఏమీ లేకుండా, జస్ట్ మట్టి పెట్టామా మొక్కలు పెట్టామా అన్నట్టుగా ఉండేది. ఎంత పోసినా, ఎంత వాటర్ పోసినా, ఏం పోసినా ఏమీ వచ్చేది కాదు. అసలు ఒక టమాటా వచ్చేది కాదు, ఒక వంకాయ వచ్చేది కాదు, ఏమీ కాదు. సడన్గా అప్పారా గారిని ఎందుకు ఒకసారి సీడ్స్ కావాలండి అంటే, ఇస్తానండి, మాకు ఇలా గ్రూప్ ఉంది, మీరు ఏమైనా జాయిన్ అవుతారా, ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడిగారు. అయ్యో జాయిన్ చేయండి సార్, అదేమి సార్ అంటే జాయిన్ అయ్యాను. ఇంకా అప్పటి నుంచి డే బై డే నా గార్డెన్ ఎలా ఇంక్రీజ్ అయిందంటే అలా ఇంక్రీజ్ అయింది. రియల్లీ చెప్తున్నాను, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. 2 years నిల్, నాకు అసలు ఈల్డ్ ఒక్క టమాటా రాలేదు, ఒక వంకాయ రాలేదు. నీళ్ళు పోస్తున్నాను ఏమి రాదు, నీళ్ళు పోస్తున్నాను ఏమి రాదు ఏంటో అనుకున్నాను. ఇక్కడ ఇలా గార్డెన్ గ్రూప్ లో జాయిన్ అయ్యాక అసలు ఇది వేయండి, అది వేయండి, అసలు బేసిక్ పాటింగ్ మిక్స్ దగ్గర నుంచి ఇలా సెలెక్ట్ చేసుకోండి, అలా సెలెక్ట్ చేసుకోండి, ఎవ్రీ డే గైడెన్స్. మనం ఈ డౌట్ పెట్టాము సార్, ఈ పెస్ట్ వచ్చిందంటే వెంటనే వస్తుంది మనకి రిప్లై. ఎప్పుడో వస్తుంది, తర్వాత ఎప్పుడో వస్తుంది, అట్లాగే ఏం లేదు. ఇలా పెట్టగానే అలా రిప్లై వచ్చేది. ఏ పెస్ట్ అయినా, ఏ ఫెర్టిలైజర్ అయినా ఎలా వేసుకోవాలి, ప్లస్ అన్ని కూడా ఆర్గానిక్ వేలో. మజ్జిగ వేయండి, లేకపోతే ఇంగువ వేయండి, బేకింగ్ సోడా వేయండి, ఇది వేయండి, అది వేయండి, చక్కగా ఇమ్మీడియట్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది మనకి. అవి రెక్టిఫై అయిపోయి పెస్ట్ అన్ని రెక్టిఫై అయిపోయి మళ్ళీ మనకి చక్కటి ఈల్డ్ వచ్చేది. సో 1.5 year నుంచి అయితే నా గార్డెన్ చాలా బాగుంది. అంత ఈల్డ్, నేను అన్ని సాప్లింగ్స్, అన్ని సీడ్స్ ఇవ్వడానికి కూడా కారణం హ్యాపీ గార్డెనర్స్. నో డౌట్ ఇన్ ఇట్, నో డౌట్ ఇన్ ఇట్. చక్కగా గైడెన్స్ ఇస్తారు అడ్మిన్స్ కానీ. చాలా వాళ్ళ రిసీవింగ్ మెథడ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగే ఉంటుంది తప్పించి ఎక్కడికో వచ్చాము మనం ఏదో కొత్తగా ఉన్నాము అట్లా ఏమీ అనిపించదు. మేడం బాగున్నారా, మేడం బాగున్నారా, ఇది బాగున్నారా, అది బాగున్నారా, చక్కగా మాట్లాడుకుంటాము. రియల్లీ మేడం, రియల్లీ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా మాట్లాడతారు. ఇందిరా మేడం అయితే అసలు చక్కగా మాట్లాడతారు. అమ్మా నాగకుమారి బాగున్నావమ్మా, ఇట్లా ఎట్లా అసలు ఇంకా డే టు డే ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం అందరూ. అయితే అసలు సునీత గాని, కమలా మేడం గాని, మీనా గాని, మేము నలుగురు ఒక చోట ఉంటాం. ఇంకా ఎస్ సార్, డెఫినెట్లీ సార్, మేము నలుగురు ఒక చోట ఉంటాం. అసలు
డే బై డే మాట్లాడుకోకుండా ఉండం అసలు. ఏదో ఒకటి అట్లా మొక్కలు ఇది పెరిగింది, అది పెరిగింది, ఇది వచ్చింది, అది వచ్చింది, ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటాం అట్లా. ఇంత మంచి ఫ్రెండ్స్ని, ఇంత మంచి గ్యాదరింగ్ని ఇచ్చిన హ్యాపీ గార్డెనర్స్కి వెరీ 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 థ్యాంక్ యూ అండి. నా పేరు కమలా అండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్. అందరికి తెలుసు అనుకుంటా, నేను పరిచయం చేసుకోలేదు. సో ఎస్, అవునండి. ఈ మధ్య కొంచెం వీడియోస్లో కూడా కొద్దిగా ఎక్కువ మంది చాలా వీడియోలు తీసుకుంటున్నారు మా గార్డెన్ వచ్చి. అవార్డ్, నాకు అవార్డు కూడా వచ్చిందండి, గోల్డెన్ అవార్డు వచ్చింది. అయితే ఏంటంటేనండి, చెప్పేది ఏంటంటే గార్డెన్ పెంచుతున్నాం, అందరం పెట్టుకున్నాం, కానీ కొంచెం దాని మెలకువలు తెలుసుకుంటే వస్తాయండి. కూరలు రావు, పళ్ళు రావు అని కాదు, వస్తాయి. ఓపిక, మనుషులకు ఓపిక అనేది కొంచెం కావాలండి. పెడుతున్నాం కానీ రావట్లేదు కాదు. మనం పిల్లల్ని పెంచినట్టు వాటిని కూడా పెంచాల్సి వస్తుంది. మొక్కలు కూడా సేమ్ వే అలాగే మనం పెంచాలి. అయితే నా దగ్గర విత్తనాలు కొనుక్కునేదాని అనమాట. నేను ఫస్ట్లో నాకు తెలీదు. నేను ఎక్కడ చూశానంటే అప్పారావు సార్ని, ఉషా అని ఒక ఆవిడ వీడియో చేశారు, టమాటా అప్పారావు అని. అప్పుడు పెట్టిందనమాట, వీడియో చూసా. ఎవరబ్బా ఈయన అని చెప్పి అనుకున్నా. రకరకాల టమాటాలు మొక్కలు చూపించారు వీడియోలో. నేను తనకి ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాను కూడా, ఉషాని. తను నాకు ఇవ్వలేదు. అది ఎలా పట్టుకోవాలి సార్ని, ఎట్లా పట్టుకోవాలి, నాకు విత్తనాలు కావాలి, ఇన్ని రకాల టమాటాలు పెంచుతున్నారు అనుకున్నా. కాకపోతే మరి నా అదృష్టమో మరి ఏంటో, అంటే మనకి చూసారా, మనకి లోపల కనుక ఎవరినైనా కలవాలి అన్నది ఒక ఉత్సాహం కానీ లేకపోతే ఇది ఉంటే అది ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా కలుస్తాం ఆ మనుషుల్ని. సో అట్లా ఒక ఫ్రెండ్ ద్వారా కలవాల్సి వచ్చింది, ఈ గ్రూప్లోకి రావాల్సి వచ్చింది నేను లక్కీగా అనమాట. సో ఈ గ్రూప్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది ఇంత బ్యూటిఫుల్ గ్రూప్ ఇది, ఎంత మంచి అడ్మిన్స్ ఉన్నారు ఇక్కడ. సో అసలు ఫస్ట్ అన్నిటికన్నా ఏంటంటే ఫ్రీగా విత్తనాలు వస్తున్నాయి. విత్తనాలు పెట్టుకోవడము, కూరలు పండించుకోవడము, శుభ్రంగా ఆర్గానిక్ ఫుడ్ తినడము, మనం అందరం తినడము. సో ఇలాంటి అడ్మిన్స్కి మనం ఎంత రుణపడి ఉండాలి ఒకసారి ఆలోచించండి, అవునా కదా? నేనైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అండి విత్తనాలు తీసుకున్నందుకు. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ. నా గార్డెన్ కూడా నేను రోజుకి 4-5 గంటలు దాంతో గడుపుతూ ఉంటాను అనమాట. నా గార్డెన్ తోటి నాకేం పని పాట ఉండదు కాబట్టి గార్డెన్ తోటే గడుపుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై గార్డెన్ అండ్ హ్యాపీ విత్ మై హ్యాపీ గార్డెనర్స్ ఆల్సో అండ్ మై గుడ్ అడ్మిన్స్, ఫ్యామిలీ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, సుధా లలిత గారు. షీఈస్ ఫ్రమ్ మధురానగర్ and she is an active member of Madhuranagar Welfare Association, Regional Association. 1000 flats ఉన్నాయండి, ఇంకా ఎక్కువే ఉంటాయి. అండ్ షీ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఎంటైర్ Madhuranagar, గార్డెన్స్ ఆఫ్ ఎంటైర్ Madhuranagar. నేను రీసెంట్గా హ్యాపీ గార్డెన్స్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన స్టార్టింగ్లో గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి, మీకు సీట్స్ పంపిస్తా ఉన్నారు. నాది ఫిలప్ చేశాను, నాకు రాలే. నేను చాలా అలిగాను, ఎలాగైనా తీసుకోవాలి దగ్గర అని. స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ పెట్టారు. ఖచ్చితంగా స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ పెడితే నాకు దగ్గరలో ఈయనే ఉన్నారు, ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని పెట్టాను. ఎలా అయితే వెళ్ళాను, ఫస్ట్ టైం సార్ ఇంటికి వెళ్ళాను. నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే అంత ఇంప్రెస్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన తలుచుకొని రోజంటూ లేదు. లోపల నుంచి ఒక మూట తీసుకొచ్చారండి, పక్కన కూర్చోబెట్టారు. ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. ఐఎమ్ సో హ్యాపీ. మా అప్పారావు సార్ తర్వాత నెక్స్ట్ మంచి డోనర్, హార్ట్ఫుల్ డోనర్ ఈజ్ అవర్ నాగార్జున రాజు గారు. I request him to share a few secrets of his garden. వాళ్ళ గార్డెన్కి వెళ్తే కనపడి అన్నిటి. ఆయన అదృష్టం ఏంటంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదు వాళ్ళ గార్డెన్. రావాలి మేడం మీరు. అంటే అంత టెస్టింగ్ గా ఉంటుంది, ప్రతి ఒక్కటి తెచ్చేసుకోవాలనిపిస్తుంది అన్నమాట. ఎన్ని వందలు సీడ్స్ షేర్ చేసినా ప్రతి ఒక్క సీడ్ పెంచగలిగింది ఇంతవరకు నాగార్జున రాజు గారు ఒకరే. వంకాయలు కానీ టమోటాలు కానీ ఏమి ఇచ్చినా కానీ ఒక్క సీడ్ వేస్ట్ చేయదు.
అలాంటి వాళ్ళు మళ్ళీ సీట్స్ షేర్ చేసుకుంటారు. ఆయన ఇష్టం. మేము ఎవరిని బలవంతం చేయం మీ సీట్స్ మాకే ఇవ్వమని. మీరు చుట్టాలకి ఇచ్చుకోండి, మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి, మీ అత్తగారికి ఇచ్చుకోండి, లేకపోతే మీ కోడలికి ఇచ్చుకోండి, ఎవరికైనా ఇచ్చుకోండి. మీకు ఇస్తే హ్యాపీ కార్డ్స్ పంపండి. మీ పేరు మీద కొన్ని 100 మందికి ఆల్ త్రూ ఇండియా. ఓకే ఫ్రెండ్స్ అన్నారు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈ గార్డెన్ మీట్ ఏర్పాటు చేసిన దుర్గా గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. మనందరినీ ఇక్కడ ఒక వేదికపై తీసుకొచ్చి అందుకు. నేను గార్డెన్ స్టార్ట్ చేసి 3 years అయిందండి. ఎక్కువగా ఫస్ట్ కూరగాయలు పెంచాను, వెజిటబుల్స్ పెంచా. సారు నాకు ఫస్ట్ టైం 65 వెరైటీస్ సీడ్స్ ఇచ్చాడు. వాటితో మొత్తం బాగా పెంచాను. అసలు కూరగాయలు అనేది కొనకుండా చేశాను. సెకండ్ ఇయర్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను. అవి ఒక 100 వెరైటీస్ పెట్టాను. తర్వాత థర్డ్ ఇయర్ నేను ఫ్లవర్స్ అందరు పెంచుతున్నారు కానీ ఫ్లవర్స్ పోయా. అయితే ఏమైందంటే కూరగాయలు రాకుండా అయిపోయినాయి మొత్తం. కాబట్టి ఇప్పుడు మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ మొత్తం తీసేసి మళ్ళీ సార్ మాకు రేర్ వెరైటీ వెజిటబుల్ సీడ్స్ ఏమైనా మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు రోజు కూరగాయలు కొనాల్సి వస్తుంది. ఇంతకుముందేమో అసలు కొనలేదు, ఇప్పుడు మళ్ళీ కొనాల్సి వస్తుంది. కాబట్టి అందరం కూడా హెల్తీగా ఉండాలంటే వెజిటబుల్స్ వేయాలని కోరుకుంటూ సారు అందరికి కూడా ఇట్లా కొత్త సీడ్స్ రేర్ వెరైటీ వేయాలని కోరుకుంటూ సెలవు. నేను ఒక 5 years నుంచి చేస్తున్నానండి గార్డెనింగ్. అప్పారావు సార్ నాకు ఫస్ట్ విత్తనాలు ఇచ్చిన గురువు. నేనే కాదు ఎవరు మర్చిపోరు అప్పారావు సార్. అడగగానే పంపిస్తారు. ఎక్కడ ఉన్నా ఎంత దూరం ఉన్నా అడ్రస్ వస్తాయి. దట్ ఈజ్ అప్పారావు సార్. ఇంకపోతే గార్డెన్ పెంచడం అనేది ఒక కళ. నేను ఇప్పుడు చూస్తున్నానండి, ఈ 5 yearsలో చాలా మంది పెద్దోళ్ళు హ్యాపీగా ఇవాళ చూడండి, ఇంతమంది కళ్ళల్లో ఎంత హ్యాపీనెస్ కనపడుతుంది. ఒక ధీమా వస్తుందండి గార్డెన్ పెంచిన వాళ్ళల్లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్. చాలా మంది ఏం చేస్తారు, టీవీలు చూడటం, అట్లా ఎక్కువ టైం స్పెండ్ చేసి అట్లా. ఇప్పుడు గార్డెన్ పెంచిన వాళ్ళల్లో ఈ మార్పు చూస్తుందండి. మీరు ఓకే అంటారా? కరెక్ట్ కదా, నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా నేను ఇక్కడ వనస్థలిపురంలో ఉంటానండి. ఆల్మోస్ట్ వేస్టేజ్తో గార్డెన్ పెంచడానికే ట్రై చేస్తాను. ఎక్కువ అమౌంట్ పెట్టాను. అది అందరికీ తెలవాలని అప్పుడప్పుడు యూట్యూబ్ ద్వారా చెప్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ శారీ పెయింటింగ్ ఇస్తానండి, నా హ్యాబీ. దాంతో ముందు కుండీని ఎలా కలర్ వేయాలి, దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దాలి, తర్వాత దాంట్లో ఏ మూలలో ఏ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుంది అనేది నాకు ఇష్టం అన్నమాట. అది ఫస్ట్. ఇంకోటి పాట్ పెయింటింగ్ చేస్తాను. అట్లా నేను చిన్నగా దినదినంగా ఈ రోజుకి దాదాపు 400 కుండీల వరకు. ఇప్పుడు ఏంటంటే ఇంటికి దగ్గర కూరగాయలు, ఫ్లవర్స్ ఉండాలి, పళ్ళ మొక్కలు ఉండాలి, తర్వాత ఇంటికి సంబంధించిన కూరగాయలు కూడా మనం పండించుకోవాలి. కాబట్టి చాలా మందికి నేను చెప్పదలుచుకునేదంటే కూరగాయలు పెట్టాలి. ఇప్పుడున్న దీంట్లో మనం ఆర్గానిక్ కూరగాయలు పండించుకొని తినడం చాలా మంచిది కదా, హెల్తీ. ఈ ఏజ్లో కూడా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అండి 7 days వీక్లీలో 7 రోజులు నా గార్డెన్లో తింటాను. అంత గట్టిగా చెప్తున్నాను. చూస్తాను. ఈ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్కి ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటి కొనొద్దు. చేస్తాం. 4 పచ్చిమిరకాయలు దొరికినాయి అనుకోండి, 2 వంకాయలు, 4 టమాటాలు వేస్తాం. ఏదో అలా క్రియేట్ చేయండి. క్రియేటివ్ కుకింగ్ ఆల్సో. అలా గార్డెన్ మనకి యూజ్ అయ్యేలాగా చేసుకోవాలి. అది నేను చెప్పేది. నేను అలా చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇంకా నేను చిన్నదాన్నే సార్ వాళ్ళకంటే గార్డెన్లో, అంటే ఏజ్లో కాదు, అనుభవంలో ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయాలని ఉంది. మీరు ఏమైనా సలహాలు అడిగినా నేను ఇస్తాను. డోనర్స్ అయిపోయారు చాలా హై లెవెల్లో. వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వకపోయినా ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది మా సీడ్ బ్యాంక్ కి. జస్ట్ 2 minutes అబౌట్ అవర్ సీడ్ బ్యాంక్ అండి, బికాజ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఫర్ ది సీడ్ బ్యాంక్.
మా సీడ్ బ్యాంకులో మీకు కొత్తగా చేయని వాళ్ళకి చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ 120 వెరైటీ సీడ్స్ ఎవరికి ఏవి కావాలంటే ఇళ్ళకి పంపించాం ఫ్రీ ఆఫ్ చార్జెస్. దిస్ ఈజ్ యూనిక్నెస్ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్. ఈ ఇయర్ కూడా 18 to 90 వెరైటీస్ పంపాము. ఈ ఇయర్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ప్రయత్నం చేస్తుంది. వై ఈ 120లో మోర్ దెన్ 50% రేర్ అండ్ ఎగ్జాటిక్. ఇవి మార్కెట్లో ఒక్కొక్క విత్తనము మీకు 1000 రూపాయలు పెట్టినా కానీ దొరకదు. ఆ విత్తనాల పేరు కూడా చెప్తే మీకు కావాలంటే. ఎందుకు వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హ్యాపీ గార్డెనర్స్ అంటే ఐ వాంట్ టు టెల్ యూ, ది డోనర్స్ ఆల్ త్రూ ఇండియా, మాకు రైట్ ఫ్రమ్ సిమ్లా నుంచి కన్యాకుమారి వరకు డోనర్స్ పంపుతూనే ఉంటారు. విత్తనాలు పంపించి మీరు పంచుతారు. దే హ్యావ్ ది కాన్ఫిడెన్స్ ఆన్ హ్యాపీ గార్డెనర్స్. వై ది ట్రాన్స్పరెంట్ వే మీట్లోనూ గొంతు చించుకు చెప్తున్నాను, గొంతు కూడా పోతుంది. బీర, కాకర, పొట్ల, సొర, ఈ 4కి విత్తనం పట్టుకు చూడండి. బ్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక సంగతి అండి, మార్కెట్లో కొన్నవి రావటం లేదా, హ్యాపీ గార్డెన్ దాంట్లో ఇచ్చినవి రావటం లేదా. మీకు హ్యాపీ గార్డెన్ ఇచ్చిన వాడికి ఎవరు కంప్లైంట్ ఇంతవరకు చేయలేదు. 10,000 మందికి ఇచ్చిన ఎవరు చేయరు కూడా, ఎందుకంటే జర్మినేషన్ దాని తర్వాత చెప్తాను. మీరు చదువు విత్తనమే రావట్లేదు అంటున్నారు. మన నెంబర్ 1 కంటైనర్ సైజ్, నెంబర్ 2 మెన్యూర్, నెంబర్ 2 ఎప్పుడు వేశారు మీరు. ఈ ఇయర్ అక్టోబర్లో వేస్తారు, అక్టోబర్ వరకు ఈ ఇయర్ ఎక్స్టెండెడ్ సమ్మర్. లాస్ట్ ఇయర్ కూడా అదే, అవునా? చూసారా, ఫుల్ సమ్మర్ 39 degrees 40 degrees కూడా మీకు మా చుట్టుపక్కల ఉంది. కాబట్టి మనం పీక్ సమ్మర్లో వేస్తే వస్తుందో మొక్క ఇంతే వస్తుంది. జనరల్గా అయితే మనం రైనీ సీజన్లో జూన్ జూలైలో వేసుకుంటే బాగా వచ్చేసేవి, అన్నీ బ్యూటిఫుల్గా వచ్చాయి. కానీ ఈసారి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏంటంటే ఎక్స్టెండెడ్ సమ్మర్, ప్రీ క్లోజర్ ఆఫ్ మాన్సూన్. అంటే ఏమైందంటే జనరల్గా మనకి ఎట్లా ఉంటుందంటే సైకిల్ ప్రతి సంవత్సరము సమ్మరు ఏప్రిల్, మే, జూన్ ఉంటుంది మ్యాక్సిమం. హైదరాబాద్ కానీ మొత్తం ఈ ఏపీ కానీ సౌత్ ఇండియా కానీ. గత 2-3 yearsగా ఏమైందంటే తర్వాత ఏమవుతుందంటే జూన్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అయితే సెప్టెంబర్ ఎండ్ వరకు పడితే జూన్ జూలై నుంచి టెంపరేచర్ క్లైమేట్ కూడా కూల్ డౌన్ అవుతుంది, హ్యాపీగా ఉంటుంది, మొక్కలు బలంగా పెరుగుతాయి. తర్వాత ఏమవుతుందంటే అక్టోబర్ నుంచి చలి మొదలవుతుంది. ఇక పుంజుకుంటే మొక్కలు మరి ఏమి ఇచ్చినా ఏమైపోయినా బ్యూటిఫుల్గా వచ్చేస్తాయి. ఇది సైకిల్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ ఇయర్ వర్షాకాలంతో పాటు సమ్మర్ కూడా ఎక్స్టెండ్ అయింది, వర్షాలు తగ్గిపోయినాయి. ఈ సమ్మర్ వల్ల మొక్కలు సరిగ్గా పెట్టలేదు. కొన్ని మొక్కలు సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ టమోటా, 30 degrees లోపల ఉంటే టమోటా మీరు ఏమి ఇచ్చినా ఏమైపోయినా మీకు ఇక్కడ చూసారు ఇట్లా వచ్చేస్తుంది. ఏమి ఇవ్వద్దు మీకు, అసలు ఏమో ఫర్టిలైజర్ ఇవ్వక్కలేదు, ఏమి నీళ్ళు పోయండి. ఎందుకంటే టమోటాకి ఆ టెంపరేచర్. అందులోనే చాలా మొక్కలు కూడా మీరు వింటర్ ఇవన్నీ చూసారు కదా, మీరు ఇవన్నీ వింటర్ ఇవి, అవి సమ్మర్లో రావు. సేమ్ థింగ్ కొన్ని మొక్కలు పుట్టి సమ్మర్లో బాగా వచ్చేది మీకు పొట్ల. ఇక దర్శన గారు is one of our member. I will tell about what is his activity. This is the అన్ని రకాలు 3 రకాలు 2 రకాలు అన్నటువంటి మీరు చెప్పిన క్వాలిటీ. These are the varieties of Sora seeds shared by Happy Gardener Group. And ఈరోజు ఒక వీడియో కూడా పెట్టాను మనం. వీడియో ఇవాళ పెట్టారు కూడా. అది యాక్చువల్గా 300 కాయలు వచ్చాయి. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డూయింగ్ విత్ గ్రౌండ్. అంటే ఇప్పుడు ఈల్డ్ను అది ఐ థింక్ లాట్ ఆఫ్ వేరియబుల్స్ విల్ బి దేర్ దట్ విల్ డిస్కస్. నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ మోర్ అబౌట్ అవర్ అచీవ్మెంట్ ఆర్ స్టడీ చేసి విదిన్ 6 months to 1 year వీ వాంట్ టు మేక్ దెమ్ ఫాడర్ సఫిషియంట్. అంటే దే ఆర్ నౌ బయింగ్ ఫాడర్ 60,000 1 lakh వరకు పర్ మంత్ దే ఆర్ బయింగ్ గ్రీన్ ఫాడర్. సో వీ వాంట్ అరెస్ట్ ఇట్. అది మేమంటే మా గొప్ప కాదు ఇది. వీ వాంట్ టు టేక్ గాడ్స్ బ్లెస్సింగ్ టు సీ దట్ ల్యాండ్ ఈజ్ యూటిలైజ్ ప్రాపర్లీ అండ్ ఎనీబడి ఈజ్ కమింగ్ దేర్. ఇప్పుడు వారికి గార్డెన్ లేదంటున్నారు. హియర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ సార్. యూ కెన్ కమ్ దేర్, యూ కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ ల్యాండ్ ఈజ్ దేర్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ కల్టివేషన్, ఫ్లవర్స్, వాట్ ఎవర్ దట్ విల్ డిస్కస్. నో సార్, ఇప్పుడు నేను బాగా అట్రాక్ట్ అయింది హ్యాపీ గార్డెనర్స్ ఒక విషయంలో ఏంటంటే ఫ్రమ్ వీఆర్ కమింగ్ టు వి, ఫ్రమ్ నాది మనది. అందుకని ఇందాక
We never had an eye with us. Before that we started here, it was I kada. Before people got associated. Okay. So that is one thing which is now picking up in all the walks of life. అంటే అందరూ ఆ మార్గంకి వెళ్ళవలసిందే ఏదో ఏజ్లో ఏదో టైంలో. అయితే ఈ స్ఫూర్తి మనకి హ్యాపీ గార్డెన్స్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ ఇట్. సెకండ్ థింగ్, సంబడి వాజ్ టెలింగ్ దట్ ఇవాళ సీట్స్ కొంతమందికి వస్తాయి, కొంతమంది దేర్ ఇస్ నథింగ్ టు రిగ్రెట్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే ఎక్కడో చోట ఆ సీట్స్ వెళ్తున్నాయి. బట్ నా ప్రపోజల్ ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కెపాసిటీ ఇమీడియట్లీ, పాట్స్ కానీ సాయిల్ కానీ, ఇఫ్ యూ సే దట్ ఐ విల్ ప్లాన్ ఆఫ్టర్ గెటింగ్ దిస్, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్. యూ విజువలైజ్ వాట్ ఈస్ యువర్ కెపాసిటీ, టేక్ ద సీట్, డోంట్ వేస్ట్ ద సీట్స్. అండి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వేర్ ఫీడ్బ్యాక్ ఈజ్ నాట్ కమింగ్. సో అది ఐ థింక్ దట్ కమిట్మెంట్ వీ కెన్ టేక్. తర్వాత ఎవరో ఒకరి దగ్గర పెరిగినా మంచిదే అండి. అల్టిమేట్గా వీఆర్ మేకింగ్ అవర్ ఫ్యామిలీస్ మోర్ హెల్త్ కాన్షియస్ అండ్ న్యాచురల్ ఫుడ్ వీఆర్ ఈటింగ్. సో థ్యాంక్ యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్. సో నెక్స్ట్ మీటింగ్ హిమాయత్ నగర్, నెక్స్ట్ మీటింగ్ ఘోషణ. మెంబర్స్ అందరికీ ముందుగా నా తరఫున ధన్యవాదాలు. నాకు మాట్లాడాలంటే భయం అవుతుంది ఫస్ట్. నేను ఎస్పెషల్లీ రావడానికి, అప్పారావు సార్ని కలవడానికి, హ్యాపీ గార్డెన్స్లో ఇంతవరకు నేను ఉన్నాను, బట్ నేను ఎక్కువ చూడడము ప్లస్ గార్డెనింగ్ గ్రూప్లో నేను ఎప్పుడు అటెండ్ కాలేదు, ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సారీ సార్, నా పేరు చెప్పమన్నారు కదా. నా పేరు నిర్మలా పవన్, నేను వనస్థలిపురంలో ఉంటాను. భయం అవుతుంది, చాలా చాలా నిజంగా అసలు ఆనంద భాషలు వస్తుంది మీ అందరినీ చూడంగానే. ఎందుకంటే గార్డెన్ మీట్కి ఎప్పుడు రాలేదు, అందులో హ్యాపీ గార్డెన్ ఫస్ట్ టైం రియల్గా చెప్తున్నా. అప్పారావు సార్ని కలవడానికి మాత్రమే వచ్చాను. మన గార్డెన్ గాడ్ ఫాదర్ అప్పారావు సార్. నేను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా. నిజంగా ఆ సార్ పేరు చెప్పుకొని నేను చెప్తాను ప్రతిదీ. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను గార్డెనింగ్లో. నేను తీసేయాలనుకున్నాను, నిజంగా చెప్తున్నా. అయితే నాకు ఒక యూట్యూబ్ ఛానల్లో సార్ నెంబర్ ఇచ్చారు. సార్ కాల్ చేసి, సార్ ఇలా ఉందంటే, ఎందుకమ్మా నేను ఉన్నాను, ప్రతి ఒక్కటి ఏది అడిగినా కూడా ఎమ్మటే రెస్పాండ్ కావడం, ప్రతిదానికి రిప్లై చేయడం. నా గార్డెన్ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు అంత డెవలప్ కావడానికి కారణం నేను ఎంతమందిలో ఉన్నా చెప్తా అండి, ఏ గ్రూప్ అనేది నేను చెప్తా, అప్పారావు సార్ గారే. ఆ సార్ లేకపోతే నేను గార్డెనింగ్ చేయకపోయేదాన్ని. ప్లస్ నేను రైతు బిడ్డను కూడా కాదు, అసలు నాకు గార్డెనింగ్ గురించి అవగాహన కూడా లేదు. ఓన్లీ ఎప్పుడో ఇట్లా బాల్కనీలో ఫ్లవర్ ప్లాంట్స్ పెంచిన ఎప్పుడో ఒక 10 years బ్యాక్ కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు 3 years అయిపోయింది. నాకు సార్ సీడ్స్ కూడా ఏవి కావాలని ఒక మెసేజ్ చేసిన ఎమ్మటే, నీకు ఎందుకమ్మా నేను పంపిస్తారు. చాలా మంచి ఏదున్నా మంచి రిజల్ట్ ఇస్తారు. నిజంగా నేను నిమ్మ చెట్టు కూడా అండి, నేను దాని గ్రోత్ లేకుంటే సార్ని అడిగితే నాకు ఒక టిప్ చెప్పారు, అది ఫాలో అవుతున్నా. నిజంగా మంచిగా వస్తున్నాయి నాకు. నిమ్మ చెట్టే కదా, టమాటా ప్లాంట్, ఏ ప్లాంట్స్ అయినా. నేను ఈ రోజు నిజంగా గార్డెన్ పెంచుతున్నా అంటే 100% చెప్తాను. ఓకే ఓకే సార్ చెప్తారు కదా. నేనైతే సార్ చెప్పిన, నాకు ఫస్ట్ నా గార్డెన్ నిలదొక్కుకోవడానికి కారణం మ్యాజిక్ ఫార్ములా కంపోస్ట్. నేను పక్కా 10 days ఒకసారి మాత్రం ఇస్తాను. అది ఇచ్చినాక అసలుకి నా గార్డెన్లో సమ్మర్లో కూడా సమ్మర్ గార్డెన్ లాగా లేదు, మొత్తం గ్రీన్గా చాలా హెల్దీగా ఉండేది. ఎవరు వచ్చినా కూడా ఇంత గ్రీన్గా ఉందో సమ్మర్లో ఇలా మెయింటైన్ చేస్తున్నావా అనేవాళ్ళు. దానికి కారణం అప్పారావు సార్ గారే. ప్రతి ఒక్కరికి తెలుసు గార్డెన్ మెల్క వాళ్ళు చేస్తుంటే, కానీ అందరు షేర్ చేసుకోరండి. అంటే నేను అందరినీ తప్పు పట్టట్లేను, కానీ సార్ మాత్రం ఏదైనా కూడా చాలా మంచిగా చెప్తారు. థ్యాంక్ యూ, మీరు అవకాశం ఇచ్చినందుకు. ఏదో మాట్లాడాలనుకున్నా. HG1లో ఉన్నాను సార్. నేను చెప్తున్నాను కదా సార్, తక్కువ నేను టైం కేటాయించేది. సార్ పర్సనల్ గా షేర్ చేస్తాను. మేడం ఇప్పుడు పట్టుకొని మాట్లాడుతుంటే నిజంగా నాకు మా అమ్మ మాట్లాడినట్టుగా, అంత అమ్మ అభిమానం, ఎంత ఆదరాభిమానాలతో ఉంటారో నిజంగా తెలియదండి. ఎంత ప్రేమ. ఓకే, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ చూపించే ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Starting with Mrs. Dhanalakshmi. Dama. Madam, yeah. Oh, lovely rose plants with buds also. మీరు పెట్టగానే పూలు పూసేస్తాయి. సెలక్షన్ కి థ్యాంక్ యూ రాధ గారికి చెప్పాలి. అవునా, వెరీ నైస్.
రాధ గారు, సృజన గారు. కలర్లు అడగదు, చక్కగా పెంచి ఎక్స్చేంజ్ చేసుకోండి తర్వాత. హోస్ట్ డాక్టర్ సువర్ణ దుర్గా గారు ఇస్తున్నారు. పోస్ట్ ఇస్తున్నారండి. రిటర్న్ గిఫ్ట్స్ ఫ్రమ్ హోస్ట్. సో నెక్స్ట్ హోస్ట్ కూడా ప్లాన్ చేసుకోండి ఇలానే చక్కగా ఎప్పటికీ అందరికీ గుర్తుండేలాగా. చక్రి సార్ రండి. Our chain is working very effective. కదా? మేడం నాకు కళ్ళు పడతాయి. Only one, no second one, please. అయిపోయిందండి మొత్తం. అటు అటు అక్కడి నుంచి మేడం, అటు అటువైపు అండి, అటువైపు. అటే ఇచ్చేయండి, ఇటు అయిపోయింది. ఏది వచ్చినా తీసుకోవాలమ్మా. ఆల్ ఆర్ రోజెస్. A rose is a rose is a rose అంటారు. సో ఆల్ ఆర్ రోజెస్ అండి. ఇదా అందరికీ వచ్చినాయా రోజ్ ప్లాంట్స్? నాకు మరి చేతిలో కనపట్లేదు. ఇచ్చారా? ఇక్కడ ఇచ్చే మీనా గివ్ ఇట్ టు హర్. ఇక్కడ అందరికి వచ్చినాయా? ఎవరన్నా రాకపోతే చేయొద్దండి. రాలేదా? మీనా ఇంకోనయ్యా గివర్ వన్. ఇక్కడ అందరికి వచ్చినాయా అండి? యూ హ్యావ్ టు హోల్డ్ ద ఫోర్ట్. హోల్డింగ్ ఫోర్ట్ అంటారు కదా. All of you got the rose plants? Give a loud clap to Dr. Swarna Durga for selecting a beautiful return gift for all of us. Thank you so much, Andy. Hello, thank you the hostess for arranging the excellent meal. And స్నాక్స్ కూడా చాలా హెవీగా పెట్టారు కాబట్టి మనకు ఆకలి వేయట్లేదు. అట్లనే అందరూ వచ్చినందుకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్. గార్డెనింగ్ హ్యాస్ నో ఏజ్ అండి. సో మీకు స్ట్రెస్ బస్టర్ దానివల్ల అడ్వాంటేజెస్ అందరికీ